ఇండియన్ పాలిటిక్స్ లో హార్స్ ట్రేడింగ్ అనేది పెద్ద సమస్యగా ఉండేది. హార్స్ ట్రేడింగ్ అంటే ఓటర్స్ ఎన్నుకున్న అభ్యర్థులు డబ్బు అధికారం కోసం రాత్రికి రాత్రే 2-3 పార్టీలకి మారడం. సింపుల్ గా చెప్పాలంటే 1960s 70s లో వచ్చిన ఆయారాం గయారాం ట్రెండ్ లాంటిది. ఈ ట్రెండ్ వలన ఓటర్స్ ట్రస్ట్, గవర్నమెంట్ స్టెబిలిటీ అండ్ ఇండియన్ డెమోక్రసీ ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా 1985 లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 10th షెడ్యూల్ ని యాడ్ చేసి యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా శాసనసభ్యులు వాలంటరీగా పార్టీ మెంబర్షిప్ వదులుకున్నా, పార్టీ విప్ కి వ్యతిరేకంగా ఓటు వేసినా, ఇండిపెండెంట్ గా గెలిచిన అభ్యర్థి ఏదైనా పార్టీలో చేరినా, నామినేటెడ్ మెంబర్ 6 months తర్వాత ఏదైనా పార్టీలో చేరినా ఈ చట్టం ద్వారా వారిని డిస్క్వాలిఫై చేయొచ్చు. బట్ ఈ చట్టంలో ఒక ఎక్సెప్షన్ ఉంది. 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా పార్టీలోని 2/3 మెంబర్స్ వేరే పార్టీకి మారినట్లయితే అది విలీనం అవుతుంది, కానీ డిఫెక్షన్ అవ్వబడదు. ఇది డిసైడ్ చేసి డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్ కి మాత్రమే ఉంటుంది. అయితే స్పీకర్ డిసిషన్ ని జ్యుడిషియల్ రివ్యూ చేయవచ్చని కిహోటో హోలోహన్ కేసులో మరియు 3 నెలల గడువులోపే తన డిసిషన్ ని తీసుకోవాల్సిందిగా మేఘచంద్ర సింగ్ కేసులో వెల్లడించారు. కానీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి మారిన 10 మంది ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ కి సంబంధించిన నిర్ణయం ఆలస్యమైందని పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ 2025 కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహించింది. స్పీకర్ నిర్ణయాల్లో జాప్యం చేసినా, పక్షపాతం చూపించినా ఎటువంటి కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉండదు అండ్ జ్యుడిషియల్ రివ్యూ కూడా చేయవచ్చు. కాబట్టి సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీసెస్ జారీ చేసింది. ఇప్పుడు మీకు క్వశ్చన్. అకార్డింగ్ టు 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003, వాట్ ఈస్ ద మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ మెంబర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెన్ హ్యావ్? కమెంట్ బిలో.